హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్నా నువ్వు వెళ్ళి కువైట్కి 7 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు అని చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. నాకు కువైట్లో ఇప్పుడు జీతం ఎంత వస్తుంది నెల నెల, నేను కొత్తలో వచ్చినప్పుడు నా జీతం ఎంత, నేను ఇంటికి ఎంత పంపిస్తాను, ఇక్కడ నేను ఎంత ఖర్చు పెడతాను అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ రోజు అయితే మా సార్ నాకు జీతం అయితే ఇచ్చేశాడు. ప్రతి నెల కూడా 1వ తేదీ నాకు జీతం అయితే కంపల్సరీగా ఇస్తాడు. ఒక్కోసారి ఇంకా ఒక రోజు 2 రోజులు ముందే కూడా ఇచ్చేస్తూ ఉంటాడు, కానీ లేట్ మాత్రం చేయడు. ఈ ఇంట్లో నేను 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. కువైట్కి వచ్చిన కాంచి ఇదే ఇంట్లో పని చేస్తున్నా. 7 సంవత్సరాల నుంచి కూడా మా సార్ ఏ రోజు కూడా జీతం లేట్ చేసిందే లేదు. ఇంకా ఒక రోజు 2 రోజులు ముందే జీతం ఇస్తాడు, కానీ నా దగ్గర ఏ రోజు అడిగిపించుకునిందే లేదు. ఏ రోజు కూడా నేను అడగలేదు, బాబా నాకు జీతం ఇవ్వు అని. ఇంతవరకు ఏ రోజు నేను అడగలేదు. కొందరు కువైట్ వాళ్ళని అడగాల్సి వస్తుంది. కావాలంటే మీ ఫ్రెండ్స్ని కానీ మీ బంధువులు కానీ అడగండి. కువైట్ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు 4వ రోజు బాబా నాకు జీతం ఇవ్వండి అని కంపల్సరీగా అడగాల్సి వస్తుంది. 100కి 70 మంది టైం టు టైం జీతం ఇస్తే కువైట్ వాళ్ళు 30 మంది సతాయించి జీతం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. 30 రోజులు డే నైట్ కష్టపడి డ్యూటీ చేస్తాం. అంత కష్టపడి డ్యూటీ చేసినా కూడా వాళ్ళకి జీతం ఇచ్చేదానికి చేతులు ఆడవు కొందరికి. కొందరు మాత్రం నెల అయితేనే కంపల్సరీగా జీతం ఇచ్చేస్తాడు. ఎవరైనా సరే కువైట్ ఇంట్లో ఏ డేట్కి అడుగు పెడతారో నెక్స్ట్ మంత్ అదే డేట్కి జీతం అయితే ఇచ్చేయాలి, కంపల్సరీగా ఇచ్చేయాలి. కొందరు ఇవ్వరు, కొందరు 2 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇవ్వరు, కొందరు 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇవ్వరు. అలాంటి ఇండ్లు కూడా చాలా ఉన్నాయి. అందుకే నేను చెప్పేది, ఎవరైనా సరే కువైట్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క విషయము మీకు వీసా తీసే వ్యక్తిని అడిగి రావాలి. ఎందుకంటే జీతాలు సరిగ్గా ఇవ్వకపోతే మనం ఎందుకు ఇక్కడ పని చేయాలి? మనం ఇంత దూరం ఎందుకు వచ్చాం? మన ఫ్యామిలీని వదిలి, మన ఊరిని వదిలి, మన దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఎందుకు కష్టపడుతున్నాం? డబ్బుల కోసమే కదా. నెల అయిన తర్వాత మనకు జీతం టయానికి ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఎక్కడైనా మనం డబ్బులు కట్టాల్సి ఉంటే డబ్బులు కట్టాలన్నా, ఏ పని చేయాలన్నా టైం టు టైం మనకు జీతం వచ్చిందంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. పలానా రోజు మనకి జీతం వస్తుంది, జీతం వస్తానే నేను డబ్బులు పంపిస్తాను, పలానా వస్తువులు తీసుకుందరు, పలాని డబ్బులు కట్టుకుందరు అనేసి మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. టయానికి జీతం ఇవ్వకపోతే మనం ఇక్కడ ఎందుకు పని చేయాలి? నిజం చెప్తున్నా, చాలా మందికి పాపం కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు టయానికి జీతాలు కూడా ఇవ్వరు. ఎవరో కొందరు మాత్రమే టయానికి జీతాలు ఇస్తారు, కొందరు జీతాలు ఇవ్వరు. 10 దినాలు తక్కువ ఇచ్చినా పర్లేదు, మంచి ఇంట్లో పని చేసుకోవడం చాలా చాలా హ్యాపీ. పొద్దున్నే 5 గంటలకు లేస్తే నైట్ 12 వరకు 11 వరకు మనం కష్టపడి ఇక్కడ పని చేస్తాం. ఎవరమైనా 30 రోజులు కష్టపడి పని చేస్తే ఈ జీతం వచ్చిన తర్వాత మనకు ఒక సంతోషం అనేది ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అబ్బా ఈ రోజు నాకు జీతం వచ్చింది. 30 రోజులు కష్టపడిన కష్టాన్ని మర్చిపోతాం ప్రతి ఒక్కరం కూడా. మనం ఎంత కష్టపడినా కూడా జీతం చేతిలోకి వస్తుందని మనం మర్చిపోతాం. ఈ జీతం అనేది మన జేబులో ఒక్క రోజు కూడా పెట్టుకోలేం. కువైట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంతే. మనం ఇక్కడ సంపాదించే డబ్బు ఒక్క రోజు కూడా మన జేబులో ఉంచుకోలేం. నెల ఇవాళ కంపల్సరీగా ఇంటికి డబ్బులు పంపాల్సిందే. ఎన్నో అవసరాలు ఉంటాయి ఇంటి దగ్గర. ఇక్కడ ఇంత కష్టపడి సంపాదించినా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇళ్లలో పనిచేసే ఒక 10 దినాలు ఖర్చు పెడతారేమో నెలకు, లేదా 15 దినాలు ఖర్చు పెడతారు. ఇంకెక్కువ అంటే 20 దినాలు ఖర్చు పెట్టుకుంటారు. ఇంతకంటే ఎక్కువ ఎవరూ ఖర్చు పెట్టుకోరు. తిని తినక రూపాయి మిగలపెట్టి డబ్బులంతా కూడా ఇంటికి పంపించేస్తాం. ఒక 10 దినాలు అంటే 3,000 అనుకోండి. ఇప్పుడు కువైట్ కరెన్సీ $304, $305 ఉంది ఒక దినార్ వచ్చి. ఈ 10 దినాల నోటు $3,040, $3,050 అవుతుంది అనుకో. ఒక 3,000 ఖర్చు పెడతారు ప్రతి ఒక్కరు కూడా. నెట్కి ఒక 5 దినాలు వేసుకుంటారు, సెలవుకి వెళ్ళినప్పుడు ఒక 5 దినాలు ఖర్చు పెట్టుకుంటారు. మిగిలిన డబ్బు అంతా కూడా ఇంటికి పంపించేస్తాం. ఇంటికి పంపించినా కూడా ఇంటి దగ్గర ఏమైనా మనకు మిగులుతుందంటే మిగలదు. స్కూల్లో పిల్లలకు ఫీజులు కట్టడం, ఇంట్లో ఏదైనా వస్తువులు లేకపోతే వస్తువులు తెచ్చుకోవడం, బియ్యం అంట, కూరగాయలంట, ఒట్టి సరుకులంట, అలాగే ఎక్కడైనా అప్పు ఉంటే అప్పు కట్టుకోవడానికి, ఇవి కట్టడానికి, అవి కట్టడానికి ₹1 కూడా మిగిలించలేం. మీరు అనుకోవచ్చు కువైట్కి పోయి మీరు నెలకు 40,000 సంపాదిస్తున్నారు, 50,000 సంపాదిస్తున్నారు, మీకు డబ్బులు బాగా మిగిలిస్తూ అంటారు, మీరు ఈ టయానికి 10 లక్షలు మిగిలిచ్చింటారు, 20 లక్షలు మిగిలిచ్చింటారు అని చాలామంది అనుకోవచ్చు. కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేసినా కూడా 5 లక్షలు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండవు. నా అకౌంట్లో కూడా రూపాయి కూడా లేదు. నాలాగే ఎంతోమంది, ఇప్పుడు నేను 7 సంవత్సరాల నుంచి కువైట్లో పనిచేస్తున్నా. ఈ బుద్ధుడికి నేను ₹1 డబ్బు పక్కన పెట్టుకోవాలా, ₹1 డబ్బు మిగిలించుకోలేకుండా. ఈ రోజంటే మనకు ఏజ్ ఉంది, మనం రక్తంలో ఉండాం, కష్టపడతాం, పని చేసి డబ్బు సంపాదించుకుంటాం. సంపాదించే డబ్బు కనీసం నెలకు 5,000 కూడా మిగలకపోతే రేపు మనకు ఏజ్ అయిపోయిన తర్వాత, మనకు శక్తి తగ్గిన తర్వాత కువైట్ మానేసి ఇంటికి వెళ్ళిపోతే ఆ రోజు మనం ఏ పని చేయలేం. ₹1 కూడా డబ్బు సంపాదించలేం. ఎందుకు? వయసు అంతా ఇక్కడే పోగొట్టుకుంటాం, శక్తి అంతా ఇక్కడే పోగొట్టుకుంటాం. వీళ్ళ దగ్గర ఒక 10, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడి ఇక్కడ పని చేస్తాం, ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత ఏ పని చేయలేం. ఆ రోజు మళ్ళీ మన పిల్లలనో వీళ్ళనో వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. మన ఖర్చులకు కూడా వాళ్ళని అడిగి ఇప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ మన పిల్లలు బాగా చదివి మంచి పొజిషన్లో ఉంటే ఇబ్బంది లేదు, మనల్ని బాగా చూసుకుంటారు.
ఇక్కడ సంపాదించిన డబ్బు మన పిల్లలు ఖర్చు పెట్టి చదివించి అన్నీ చేసినా కూడా వాళ్ళు ఒక పొజిషన్లో లేనప్పుడు, పిల్లలు ఒక పొజిషన్లో లేనప్పుడు, ఏ జాబు చేయనప్పుడు ఆ రోజు మనము బాధపడాలా, వాళ్ళు బాధపడాల్సిందే. కనీసం మనం నెల ఒక 5,000 మన అకౌంట్లో వేసుకుంటే, 5,000 మనం సేవ్ చేసుకుంటే డబ్బులు, మనం రేపు ఇంటి దగ్గర ఆగిపోయిన తర్వాత మనకి ఏదో ఒక దానికి పనికొస్తుంది. మన ఖర్చుల కన్నా మనకు పనికొస్తుంది. కానీ మిగిలించలేం. ఏదో ఒక సమస్య, ఎన్నో ఖర్చులు, ఎన్నో ఇబ్బందులు పంపించేయాల్సి వస్తుంది. నాలాగా మీరు కూడా డబ్బులన్నీ ఖర్చు పెట్టకుండా కువైట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ, ఎవరైనా కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళైనా, ఈ కువైట్ అనే కాదు ఏ కంట్రీకైనా సరే మీరు వెళ్ళి జాబ్ చేసుకోవాలన్నా, ఏదైనా పని చేసుకొని డబ్బులు సంపాదించిన తర్వాత కనీసం నెల ఒక 5,000 10,000 సేవ్ చేసుకుంటే మీకు రేపు ఫ్యూచర్లో పనికొస్తుందని నేను అనుకుంటున్నా. ఏదో విధంగా 5,000 10,000 మిగిల్చడానికి ట్రై చేయండి. ఇంక ఇప్పుడు నా జీతం ఎంత అనేది చెప్పేస్తాను. ఇది 10 దినార్ల నోటు, ఓకేనా? కువైట్లో ఇది 10 దినార్లు. ఓకే, మీకు బాగా కనిపిస్తుందా? ఇది 10 దినార్ల నోటు. ఓకే, ఇప్పుడు నా జీతం ఎంత అనేది మీకు ఎంచి చూపిస్తా చూడండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 160. ఇదొక 20 దినాలు. కువైట్లో కరెన్సీలోకెల్లా పెద్ద కరెన్సీ నోట్ వచ్చి ఇదే. ఇంతకంటే పెద్ద నోటు ఉండదు. 20 దినాల నోటే పెద్ద నోటు, ఓకేనా? 20 దినాల కంటే ఇంకా పెద్ద నోటు లేదు. మొత్తం నా జీతం వచ్చి 180 కేడీలు. ఈరోజు రేటు ప్రకారం 50,400 అవుతుంది నా జీతం. దీంట్లో నేను ఖర్చు అయితే ఒక 20 దినాలు పెట్టేస్తా ఈజీగా. 20 దినాలు ఖర్చు వచ్చేస్తుంది. ఇంకా మిగిలిన 160 దినాలు ఇంటికైతే పంపించేస్తా. ఇంక ఇప్పుడు వెళ్ళి బ్యాంకులో వేయాలి. ఏం రూపాయి కూడా మిగలదు నాకైతే కనుక. ఒక 20 దినాలు అయితే ఖర్చు పెట్టుకుంటా నేను. ఇంక మిగిలిన డబ్బంతా కూడా ఇంటికి పంపించేస్తాను. నేను కొత్తలో వచ్చినప్పుడు నా జీతం 120 కేడీలు. నేను 2018లో కువైట్కి వచ్చాను. ఆ రోజు నా జీతం 120 దినార్లు. ఈ బుద్ధు నా జీతం 180 దినార్లు. అంటే 60 దినాలు జీతం పెరిగింది నాకు 7 సంవత్సరాలలో. అది కూడా నాకు ఎందుకు పెంచాడంటే, నేను ఇంతకుముందు సౌదీలో పనిచేసి వచ్చా కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు నాకు 120 ఇచ్చాడు. సంవత్సరం దాటుతానే ఒకేసారి 140 చేసినాడు. మళ్ళీ 2 సంవత్సరాల వరకు జీతం పెంచిలా. 2 సంవత్సరాల తర్వాత ఒకేసారి 160 చేసినాడు. మళ్ళీ 3 సంవత్సరాల వరకు జీతం పెంచలా. మళ్ళీ పెంచాడు నాకు జీతం. అట్లా నాకు పెంచినప్పుడల్లా ఇప్పుడు 20 దినాలు అయితే పెంచుతున్నాడు. ఇప్పుడు 180 ఇస్తున్నాడు. ఇప్పుడు జీతం పెంచి నాకు 1 ఇయర్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏమన్నా రేపు సంవత్సరం ఈ జనవరి కాక నెక్స్ట్ జనవరి, ఇప్పుడు ఈ 2026 కాక 2027లో పెంచితే మళ్ళీ ఒక 20 దినాల జీతం అయితే పెంచచ్చు. ఇంకెన్ని రోజులు చేస్తాము ఇక్కడ పని మనకు తెలియదు. ఇప్పటికే 7 సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ పని చేయబెట్టి. మనం ఇంకా ఎన్ని రోజులు చేయాల్సి వస్తుందో, ఎన్ని రోజులు ఉంటామో కూడా ఎవరికీ తెలియదు. ఇల్లు అయితే చాలా మంచిది. మా సార్ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఏది అవసరం ఉన్నా తెప్పిస్తాడు. పలాంది కావాలంటే తీసుకొని వచ్చి మరీ ఇస్తాడు. లేదంటే డబ్బులు ఇచ్చిపోయి తెచ్చుకోపోనన్నా చెప్తాడు. నెట్ కూడా ప్రతి నెల నాకు రీఛార్జ్ కూడా ఫోన్కు మా బావే చేస్తాడు. నేను నా డబ్బులతో అయితే నేను రీఛార్జ్ కూడా చేసుకోను. ప్రతి నెల మా బావే నాకు ఫోన్కు కూడా డబ్బులు వేస్తాడు. అలాగే రూమ్లో కూడా వైఫై కూడా పెట్టించాడు. మళ్ళీ రూమ్లో వైఫై పెట్టించాడు. మళ్ళీ ఫోన్కు కూడా రీఛార్జ్ చేస్తాడు. బాగా చూసుకుంటాడు. అందుకే ఈ ఇంట్లో నుంచి బయట వెళ్ళబుద్ధి కాలేదు. వేరే ఇంటికి కూడా షిఫ్ట్ అవ్వబుద్ధి కాల. ఇంక వేరే ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందువల్ల ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే పని చేసుకుంటున్నా. అందుకే నేను చెప్తా ప్రతి ఒక్కరికి కూడా, ఇల్లు మంచిదైనప్పుడు 10 దినాలు జీతం తక్కువైనా కానీ మనం అక్కడే చేసుకుంటే చాలా చాలా మంచిది. కొన్ని ఇళ్లల్లో చాలా కష్టం ఉంటుంది. డ్రైవింగ్ కాకుండా దివాని పని చేయించేవాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ చేయించేవాళ్ళు ఉన్నారు, గార్డెన్ పని చేయించేవాళ్ళు ఉన్నారు, ఈ పని ఆ పని, ఆ లైట్లు తుడిపించేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక లైట్ మలక్కపోతే ఆ లైట్ చూడమని చెప్పి అది ఇప్పి బిగించమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. ఖాళీగా అయితే కూర్చోబెట్టరు. నాకైతే అలాంటి పనులు ఏవి చెప్పడు. ఓన్లీ డ్రైవింగ్ మాత్రమే. నాకు 3 బండ్లు ఉన్నాయి. 3 బండ్లు కడుక్కుంటా, ఏదైనా డ్యూటీ ఉంటే డ్యూటీకి వస్తూ ఉంటా తప్ప ఇంకా వేరే పని అయితే ఏది కూడా చెప్పండి నాకు. అందువల్లే ఈ ఇల్లు వదిలి ఇంకొక ఇంటికి వెళ్ళాలనిపించలేదు. మామూలుగా ఇంక వేరే ఇంటికి వెళ్తే 200 ఇస్తారు జీతమేమో. ఎందుకు వెళ్ళాలి? ఒక 5,000 జీతం తక్కువైనా ఇక్కడే పని చేసుకోవడం బెటర్ అనేసి ఇక్కడే నేను పని అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.